గత కొద్ది రోజులు చూస్తున్నాం. ఈ డిఎస్సి అవకతవకలు భారతీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. దీనికి కారణం సకల జనుల శాఖ మంత్రి ఆయనే సీఎం గారు తనయుడు ఉండడంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ స్పోర్ట్స్ కోటా అని చెప్పి అన్ని రకాలుగా అడ్డదావాలు దక్కించి ఈరోజు నిజమైనటువంటి విద్యార్థులు ఎంతమందో ఇప్పుడు రోడ్ల పాలయ్యే పరిస్థితి కారణమవుతున్నారు. ఇలాంటి తరుణంలో మరి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు గత కొద్ది రోజులుగా జగన్మోహన్ గారు మొదలుకొని గ్రామస్థాయి వరకు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ ఓర్వలేక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బస్సులు పెట్టి ఈతును తరలించి కర్నూలులో ఓ బల నిరూపణ చేసి ఈరోజు తప్పును ఒప్పు చేసుకున్నానికి ఒక తప్పుకు 10 తప్పులు చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు చూస్తే నిజమైనటువంటి దేశీయ అభ్యర్థులు మళ్ళా బెదిరింపులు, వారి మీద అక్రమ కేసులు, దాదాపుగా దేశ చరిత్రలో 28 కేసులు ఈరోజు దేశీయ అభ్యర్థులు మరి ఏదైతే నిజంగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాల్సిన వ్యక్తులు కోల్పోయిన వాళ్ళందరూ కోర్టులు కేసు తిరుగుతున్న పరిస్థితి ఈరోజు జరుగుతూ వస్తుంది. ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు రేపు ఉదయం మరి ఇన్ఛార్జి నరేంద్ర రామరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి 10 గంటల నుంచి మరి ఎంఆర్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరుగుతూ వస్తుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, దేశీయ అభ్యర్థుల యొక్క పేరెంట్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ, దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే పీజీ మెంబర్స్ ఉందో, నిరుద్యోగ వృత్తి ఉందో, మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఈ అవకతవకలపై సిబిఐ విచారణ కానీ, ఆయన రాజీనామా చేసే ప్రక్రియ కానీ, గతంలో కూడా రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఇదే పెద్ద మంచి చంద్రబాబు గారు అసెంబ్లీలో అడిగారు. ఆ రోజు మీ తనయుడు అక్రమ కేసు ఉండదు, దాని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటే ఇమీడియట్లీ ఎస్ అని చెప్పి సిబిఐ విచారణ ఆ రోజే శాసనసభ్యులు ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడే ఆదేశాలు ఇచ్చినాడు. మరి ఈరోజు నీ కొడుకు గురించి ఇంత పెద్ద ఎత్తున జరుగుతా వస్తా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, కనీసం నీ చీమ కుట్టినట్టు లేదు. మరి ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తులేదా అని చెప్పి ఈరోజు మీ ద్వారా గుర్తు చేస్తాను చంద్రబాబు గారికి. ఆ రోజు మరి నాటి ముఖ్యమంత్రి ఆయన కొడుకు మీద వేసినప్పుడు ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి స్థానం ఉండవు, నీ కొడుకు విద్యాశాఖ ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన కొడుకు కూడా మరి ప్రజాప్రతినిధి కాలే ఆ రోజుల్లో ఆయన చెప్పినప్పుడు. కాబట్టి నీకు సీమ, రక్తం, సిగ్గు, 45 సంవత్సరాల జీవిత చరిత్ర ఉన్నటువంటి పెద్ద మంచి వెంటనే మరి అవసరమైతే సిబిఐ విచారణ చెప్పి నీ కొడుకు మీద తక్షణం చేయాలా, లేదంటే నీ కొడుకుని బర్తరఫ్ చేసి మరి తక్షణం మంత్రి పదవి నుంచి మరి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో డిఎస్సిపై జరిగినటువంటి స్కామ్పై జరిగేటువంటి ఈ ర్యాలీలో భాగంగా కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 6 మండలాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా రేపు ఉదయం 9 నుంచి కమలాపురం సావిడి దగ్గర నుంచి కమలాపురం మండల రెవెన్యూ ఆఫీసర్ వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీకి సంబంధించి 6 మండలాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా సంబంధించిన వాళ్ళంతా, యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మనవి.